హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ అంకాలమ్మ బ్లాగ్స్. గైస్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటూ ఉన్నాను. అందరికీ మంచి జరగాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానమాట. తిరుమలకి అయితే వెళ్ళాం కదా మనము. ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసినట్లయితే తెలిసే ఉంటుంది మీకు. ఇక్కడ చూస్తున్నదా క్యూ లైన్ అనేది ఎంత పెద్దదిగా ఉందో. సాటర్డే వెళ్ళామన్నమాట. సో అందుకనేసి ఇక్కడైతే క్యూ అనేది చాలా ఎక్కువగా ఉండింది. ఇక్కడైతే మేమైతే 3 ప్లేసెస్ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. అదేమంటే శ్రీవారి పాదము, శిలాతోరణము, ఆ తర్వాత అయితే చక్రతీర్థం అనే ప్లేసెస్ అయితే 3 సెలెక్ట్ చేసాము. మనం ఆఫ్టర్నూన్ వెళ్ళాం కాబట్టి మనకి ఒక 2 అవర్స్ 3 అవర్స్ మాత్రమే టైం ఉండింది. ఆ తర్వాత అయితే చీకటి పడిపోతుంది కాబట్టి వెళ్ళడానికి చూడడానికి అవ్వదనేసి మేమైతే ఒక 3 ప్లేసెస్ మాత్రము సెలెక్ట్ చేసుకున్నాము. సో ఇక్కడైతే మనము వెళ్తున్నాం కదా, ఇక్కడైతే మనం వెళ్తున్నది శ్రీవారి పాదాలకు అనమాట. ఇక్కడ చూసారు కదా, కార్ పార్కింగ్ లో కార్ అయితే పార్క్ చేసేసి ఇక్కడ నుంచి మనము నడుచుకొని వెళ్ళాలన్నమాట. హెవీ మిట్ట అనమాట అది. అక్కడికి ఇలా వెహికల్స్ అనేది వెళ్ళడానికి కొంచెం వీలు పడదు. అండ్ దావ్ మొత్తము మనకైతే షాప్స్ అనేవి ఉన్నాయి. కీ చైన్స్, ఫ్రూట్ షాప్స్, నెక్స్ట్ అయితే ఐస్ క్రీమ్ షాప్స్, టీ షాప్స్, హోటల్స్, తర్వాత ఊలెంత అల్లినటువంటి స్వెటర్స్ అండ్ మనకి ఫారిన్లో ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు కదా కోట్ టైప్ ఉలన్ అల్లినవి. సో అలాంటివి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. మేమైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాము. శ్రీవారి పాదాలకు ఇదే ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను అనమాట. నేను ఇంతకు ముందు అయితే నేను కపిల్ తీర్థము, ఆ తర్వాత పైన అయితే అంటే తిరుమలలో నేను ఆకాశగంగకి వెళ్ళినట్లు గుర్తుంది. దాని తర్వాత ఏదైనా చూసాను అంటే అది నాకు గుర్తులేదనమాట. సో చిన్నప్పుడు వెళ్ళడం వల్ల గుర్తులేదు. ఆకాశగంగ మాత్రం గుర్తుంది, మిగతా ప్లేసెస్ అయితే నాకు గుర్తులేదు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత మంచిగా షాప్స్ ఉన్నాయంటే దావ మొత్తము షాప్సేనమాట. మేమైతే ఇక్కడ స్వామివారికి శనివారం వచ్చాము. అండ్ ఆ రోజు ఒక స్పెషల్ అనేది ఉండిందనమాట ఆ రోజు. అందుకనేసి ఏకాదశి అనుకుంటాను ఆ రోజు. అందుకని దీపం అయితే పెట్టమనేసి చెప్తూ ఉన్నారు అక్కడ. ఈరోజు ఏకాదశమ్మ, శనివారము స్వామివారికి దీపం పెడితే మంచిది అనేసి అయితే చెప్పారు. అందుకుగాను మేమైతే ఒక దీపం అయితే తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా స్వామివారి పాదాలకు పైన ఉంటుంది. మేమైతే కింద దీపం అనేది వెలిగించి స్వామివారికి మంచిగా అయితే నమస్కారం చేసుకొని మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట.
ఇక ఇక్కడైతే మనం చూస్తున్నది తిరుమల వ్యూ అన్నమాట. శ్రీవారి పాదాల దగ్గర నుంచి మనకు మంచిగా కనిపిస్తుంది తిరుమల అనేది, ఒక పార్ట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అనమాట. అంత హైట్లో ఉంటుంది శ్రీవారి యొక్క పాదం అనేది. శ్రీవారి పాదము అనేసి ఈ క్షేత్రానికి ఎందుకు పెట్టారంటే, స్వామివారు ఫస్ట్ టైం తిరుమల కొండకి అడుగు పెట్టినప్పుడు ఇక్కడేనంట తొలి అడుగు వేయడం అనేది జరిగింది. అందుకు కారణంగా స్వామివారి యొక్క పాదాలను అయితే ఇక్కడ తీర్చి స్వామివారికి మంచిగా మొక్కనైతే వెళ్తారు. ఇంకా ఇక్కడైతే స్వామివారి యొక్క ఉయ్యాలైతే కడతారనమాట పిల్లలు లేని వాళ్ళకి. నెక్స్ట్ పెళ్లి కాని వాళ్ళు కూడా ఇక్కడ ఒక గాజు తీసుకొని అందులో ఒక పసుపు దారం అయితే కట్టి ఇక్కడైతే ఉయ్యాలలాగా కట్టి మొక్కనైతే మంచిగా వెళ్ళారు. ఐస్ క్రీమ్ షాప్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఐస్ క్రీమ్ చూసాక పిల్లలు ఆగుతారా? ఆగరు కదా. హనీ తీసుకుంటూ ఉంటే గగన్కి ఈ చాక్లెట్ బార్ ప్యాకెట్ పైన అయితే ఆర్సీబీ వాళ్ళది ఫోటో అయితే ఉండిందనమాట. సో మన గగన్ అయితే ఆర్సీబీ ఫ్యాన్. సో అందుకనేసి ఆ ఫోటో కోసమే ఐస్ క్రీమ్ అనేది తీసుకున్నాడంట. అందుకు ఆ కళాఖండాన్ని మీకు కూడా చూపిద్దామనేసి నేను వీడియో అయితే షూట్ చేశాను. మన హనీ కొనుక్కునింది కదా స్పెట్స్, మనోడు తక్కువ అవుతాడా, ఇంకా నాకు కూడా కొనిపెట్టమనేసి అయితే గోల పెట్టాడు. అందుకనేసి అయితే ఇక్కడ మేము అతనికి ఏది సెట్ అవుతుందనేసి వేసి చూస్తూ ఉంటే సిగ్గుపడుతున్నాడు అనమాట. ఇంకైతే మనము ఫైనల్గా ఇక్కడ స్పాట్లోకి వచ్చేసాము. సడన్గా ఊటీ కొడైకెనాల్కి వెళ్ళిపోయినారు అనుకుంటారేమో ఈ స్పాట్ చూసి. లేదు, శ్రీవారి పాదం దగ్గరనే ఈ స్పాట్ అనేది ఉంటుందన్నమాట. మనకు ఫారిన్లో ఉన్నట్లు ఇట్లా పొడవు అయితే చెట్లు అయితే ఉంటాయి. మంచి వ్యూ అనమాట. మంచు పడేటప్పుడైతే ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఇక ఇక్కడైతే మేము నానా తంటాలు పడుతున్నాం అనమాట. హనీ తోటి కొన్ని ఫోటోషూట్స్ అయితే చేసాము. మంచిగా ఉంది, ట్రీస్ వ్యూ బాగా అనిపిస్తోంది అనేసి అయితే ఫోటోషూట్ చేసాము. ఇక్కడ కూడా మా అవస్థలో తప్పలేదన్నమాట హనీ తోటి. ఇక ఏదో విధంగా అయితే మేము ఫోటోషూట్ అయితే ముగించుకొనేసి ఇక్కడ శిలాతోరణంకి అయితే వచ్చాము. శిలాతోరణం దగ్గర మంచిగా ఉంటుంది పార్క్ అనేది, చాలా బాగుంటుంది. ఇంకా కొద్దిసేపు ఉండేసి వెళ్దాము, ఈ పార్క్ అంతా తిరిగి చూద్దాము అనేలాగా ఉంటుంది. బట్ అయితే మాకు టైం లేదనేసి లోపలికైతే వెళ్ళలేదు. నేను లెఫ్ట్లో చూపిస్తున్నాను కదా, కార్ పార్కింగ్ పక్కలోనే ఉంటుందన్నమాట పార్క్ అనేది. ఇక ఇక్కడ కూడా షాప్స్ అయితే తక్కువేం లేవు, అన్ని రకాలు ఉన్నాయి తినడానికి తాగడానికి. నెక్స్ట్ వచ్చిందను ఇంకా మనకు హోటల్స్ అవైలబిలిటీ ఉంది. తర్వాత ఇంకా నేను చెప్పాను కదా ఊలెన్తో చేసినటువంటి డ్రెస్సెస్ అవైలబిలిటీ ఉంది. ఇలా ఇక్కడైతే రైట్ సైడ్ ఒక పార్క్ ఉంది, అది నేను లాస్ట్లో చూపిస్తాను. అక్కడికి వెళ్ళి లెఫ్ట్లో వచ్చిన పార్క్ అయితే నేను వెళ్ళలేదన్నమాట. ఇక్కడి నుంచినే చూపిస్తున్నాను, అంటే నేను రోడ్ మాదిరి ఉంది, సో అక్కడి నుంచినే చూపిస్తున్నాను. మనమైతే ఇప్పుడు శిలాతోరణం అనేది చెప్పాను కదా, నేను అక్కడికైతే వెళ్తున్నాను. ఈ శిలాతోరణం అనేది ఎవరో రాళ్ళు పెట్టి కట్టిండేదో లేకపోతే ఏదన్నా ఆర్కిటెక్ట్ చేసిండేదో లేకపోతే చెక్కిండేదో కాదండి. ఇదైతే శిలాతోరణము అదే విధంగా అలాగే ఏర్పడిందంట న్యాచురల్గా. సో అందుకనేసి ఇది చూడడానికి తోరణంలాగా కనిపిస్తుంది. మీరు కూడా చూడండి, తెలుస్తుంది మీకే. ఇక్కడ ఆ పక్కకి ఈ పక్కకి కొండలాగా అనిపించి మధ్యలో అయితే ఒక రాడ్ చూసారు కదా, ఇలా ఒక రాక్ అనేది ఉందన్నమాట. అది చూడడానికి తోరణంలాగా కనిపిస్తుంది, అందుకే దీన్ని శిలాతోరణం అనేసి అంటారు. దీని గురించి అయితే నేను తర్వాత చెప్తాను. ఇప్పుడైతే వ్యూ ఎంజాయ్ చేయండి. శిలాతోరణం చూసుకొని ఇక ముందుకు నడిచామంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు చిన్న పార్క్ లాగా అరేంజ్ చేశారు కదా, అందులోనే ఒక చిన్న జూ మాదిరి. జూ అంటే జూ కాదు, ఇందులో అన్ని రకాల కోళ్ళను నెక్స్ట్ నెమలి కూడా ఒకటైతే ఉంది చూడండి.
నెమలైతే ఫేస్ చూపించకుండా రెక్కల్లో తన ఫేస్‌ని దాచుకుంటూ ఉందనమాట. ఎంతో ట్రై చేశాము వస్తుంది బయట అనేసి. బట్ అయితే లేదు. ఇక్కడ చూడండి కొద్దిసేపు అయితే కనిపిస్తుంది. తర్వాత వెనకనే వెళ్ళి రెక్కల్లో తన ముఖాన్నయితే దాచుకునేస్తూ ఉందనమాట. ఇక అక్కడి నుంచి ముందుకెళ్ళామంటే చక్రతీర్థం అయితే వస్తుంది. చక్రతీర్థము అంటే ఏమి అనేసి చాలామందికి డౌట్ అయితే వస్తుంది. అందుకే ఇక్కడ నేనైతే అక్కడ బోర్డు అయితే పెట్టారు ఏమి ఎందుకు అనేసి. సో దాన్ని అయితే నేను ఇక్కడ ఫోటో తీసి మీకు క్లియర్గా చూపిస్తున్నాను. శ్రీవత్స గోత్రోద్భవస్యే పద్మనాభ అను భక్తుడు రాక్షసుని బారి నుండి ప్రజలను కాపాడమని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ ప్రదేశంలో 12 సంవత్సరాలు ఘోర తపస్సు గావించగా శ్రీ వెంకటేశ్వర స్వామి తన సుదర్శన చక్రమును పంపి ఆ రాక్షసుని అంతమొందించినారని ప్రతీతి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సుదర్శన చక్రంలో దర్శించి వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని కూడా దర్శించవచ్చును. ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో 12వ రోజు శ్రీవారి ఆలయంలోని ప్రసాదము తీసుకొని వచ్చి ఈ విగ్రహాలకు నైవేద్యము పెట్టిన తర్వాత ఈ తీర్థంలో స్నానమాచరించిన భక్తులకు ప్రసాదాలు పంచిపెడతారు. సో ఈ విధంగా అయితే ఈ తీర్థాన్ని చక్రతీర్థము అనేసి అంటారు. ఇక ఇప్పుడైతే మనము స్వామివారి యొక్క దర్శనం అయితే చేసుకొని వద్దాము.
శేషాచలం నీరాచలం స్వామి సన్నిధౌ శతప్రియ గగనేశ్వర పార్వతి చిన్నరెడ్డమ్మ చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభయ విద్యార్థం ఉన్నత విద్య ఉద్యోగ పారంగత యోగ్యత సిద్ధ్యర్థం హిరణ్యగర్భేణ లక్ష్మీ వెంకటరమణ స్వామి సన్నిధికి హిరణ్య రూపేణ ఈ తీర్థాన్ని చక్ర తీర్థమని అంటారు. చేసే వ్యాపార వృత్తి ఉద్యోగ ఆరోగ్య పిల్లలకు నిరుచేత పుణ్యం పొందడానికి స్వామికి చక్రతీర్థ స్వామికి దోష నివారణార్థం దానం చేస్తారు. ఇక్కడ 800 చేస్తే నవధానమని 300 చేస్తే విధానమని 500 గోదానం చేస్తారు. రాజ్ కుమార్ గారు ఈ శక్తి భక్తి దానం కొద్ది పిల్లలు పుణ్యం కొద్ది కృషి ఏమైనా దానం చేస్తే మంత్రం చెప్పి దానం చేసుకోండి. ఏకాదశి కళ కట్టుకొని ఆరోగ్యం. సో గైస్ చూసారు కదండి, ఇదండి ఇవాళ వీడియో. అయితే ఇవాళ వీడియో చాలా లాంగ్ అయిపోయిందని అనుకుంటూ ఉన్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మంచి వీడియో కాబట్టి మీ అందరికీ నచ్చిందనే అనుకుంటూ ఉన్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి, మంచి కామెంట్ కూడా చేయండి. ఎవరైనా చూడని వారు ఉంటారు, షేర్ చేశారంటే వాళ్ళు కూడా తిరుమలకి వెళ్ళినప్పుడు ఈసారి తప్పకుండా ఈ క్షేత్రాలను అయితే చేసుకుంటారు. అండ్ మీరు కూడా ఈసారి తిరుమలకి వెళ్ళినప్పుడు ఈ 3 క్షేత్రాలను తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది కాబట్టి మేము ఈ 3 క్షేత్రాలు దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎక్కడికైతే వెళ్ళాము అనేసి నెక్స్ట్ వ్లాగ్ అయితే మీకు అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్కారం. మరోసారి మరో వీడియోలో కలుసుకుందాం.